బాహాసే ఇండియా 2025 కాంపిటీషన్ కోసం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రత్యేకంగా ఒక బగ్గీని తయారు చేశారు. ఇంతకీ ఈ బగ్గీ విశేషాలు ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఈ పోటీలు ఎలా జరగబోతున్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బగ్గీని చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. జనరల్గా మనం కార్స్ అని వింటుంటాం, ఎప్పుడో చిన్నప్పుడు బగ్గీలను విన్నాం. అసలు ఏంటి ఈ బగ్గీ కాన్సెప్ట్ ఏంటి? ఇది ఆల్ టెరైన్ వెహికల్. అన్ని రోడ్ కండిషన్స్లో సస్టైన్ అవి రన్ చేయాలి. దానికోసం మేము ఈ బగ్గీ రెడీ చేస్తాం. ఫ్యూచర్లో హైడ్రోజన్ అనేది ఫ్యూయల్ కింద వాడడం జరుగుతుంది. సో దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ వెహికల్స్ అనేవి డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. సో మేము రన్ చేసిన తర్వాత 5% హైడ్రోజన్తో రన్ చేసాము. ఇంకా ఫర్దర్గా ఇవి 18% అలా 50% హైడ్రోజన్తో రన్ చేసి హైడ్రోజన్ వెహికల్ని డెవలప్ చేయాలన్నది హెచ్బాహా థీమ్. సో ఇది వచ్చేసరికి బైఫ్యూయల్ ఇంజన్. ఇది హెచ్సిఎన్జి ప్లస్ పెట్రోల్తో రన్ అవుతుంది. హెచ్సిఎన్జి మీన్స్ హైడ్రోజన్ ప్లస్ సిఎన్జి మిక్స్ అయ్యి ఉంటుంది ఫ్యూయల్ అనేది. అయితే ఈ వెహికల్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది, మీ టీంలో ఎవరెవరు ఉన్నారు అండ్ దీంట్లో మీకున్న హర్డిల్స్ ఏంటి? సో ఇది టోటల్లీ 6 మంత్స్ ఉంటుంది మొత్తం ప్రాసెస్. దీంట్లో ఎలాగంటే ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ మొత్తం క్యాలిక్యులేషన్స్ అవి మొత్తం ఫస్ట్ బేసిక్ స్క్రాప్ నుంచి మేము మళ్ళీ మొత్తం చేసుకుంటూ వస్తాము. ఫస్ట్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న తర్వాత డిజైన్ చేసి అనాలిసిస్ చేసి అన్నీ అయిన తర్వాత సపరేట్గా అనాలిసిస్ చేస్తాం. ఇట్లా సస్పెన్షన్స్ ఉన్నాయి కదా, సస్పెన్షన్స్కి ఆర్మ్స్కి వాళ్ళన్నిటికీ డిఫరెంట్గా అనాలిసిస్ చేసి అన్ని రోడ్ కండిషన్స్లో ఇవనేవి సస్టైన్ అవుతున్నాయో లేకపోతే డ్యామేజ్ అవుతున్నాయో చూసుకుంటే మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేసి అలా చేసి లాస్ట్లో ఒక 2 మంత్స్ 2.5 మంత్స్ ఉండగా వర్క్ అనేది ఇది వెహికల్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. దీంట్లో మొత్తం 30 మెంబర్స్ టీము. 30 మెంబర్స్ టీంలో అందరూ సర్టెన్ డిపార్ట్మెంట్స్లో ఉంటారు. ఐ మీన్ ఇప్పుడు రోల్ గేజ్ దీని అందరికీ డిజైన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ డిపార్ట్మెంట్, బ్రేకింగ్ డిపార్ట్మెంట్, స్టీరింగ్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి. డిపార్ట్మెంట్స్లో మళ్ళీ ఈచ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటానికి సపరేట్గా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు ఇది సస్పెన్షన్స్ ఉన్నాయి, సస్పెన్షన్స్కి లోటస్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా అవి ఎంతవరకు సస్టైన్ అవ్వగలవో అది చూసుకుంటాకి ఒకటి. మళ్ళీ ట్రాన్స్మిషన్ ఉంటుంది, జీటీ సూట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అలా ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూస్ చేసి అవి ఎలా సస్టైన్ అవుతున్నాయి అంటే విజువల్గా మేము అది రన్ చేస్తాం. ఐపీజీ కార్ మేకర్ అన్ని వాళ్ళు చూస్తారు. అది మామూలు ఒక ట్రాక్ డిజైన్ చేసుకుంటే ఆ ట్రాక్లో మా వెహికల్ ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని దానికి ఇచ్చి ఆ ట్రాక్ మీద రన్ చేస్తాం. అది ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుందో చూసి దాన్ని బట్టి మేము వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఫిజికల్గా దీన్ని ట్రై చేసినప్పుడు ఏమైనా మూవబిలిటీలు అనే ఇష్యూస్ మీరు ఫస్ట్ అంటే గమనించడం జరిగిందా, వాటిని ఎలా రిజాల్వ్ చేసుకున్నారు? సో బేసికలీ మనం దీన్ని చూసుకున్నట్టే మనం ఐ వాజ్ ద డ్రైవర్ ఇన్ దిస్ వెహికల్. సో నేను ట్రై చేసినప్పుడు చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. అట్ ద స్టార్టింగ్ టైం మేము ఏంటంటే ఇటరేషన్స్ చేసాం. సో స్టీరింగ్ అనేది ఒకసారి స్టేబుల్గా ఉంటుంది, అన్స్టేబుల్గా ఉంటుంది. సో దాన్ని స్టేబిలైజ్ చేయడం కోసం మేము ఏంటంటే ట్రావెల్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా సస్పెన్షన్స్ వచ్చేప్పటికి ఇవన్నీ ఇండివిజువల్ సస్పెన్షన్స్. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఇండివిజువల్గా ఉంటుంది, అక్కడ కూడా ఇండివిజువల్గానే ఉంటుంది. సో ఒకటి రైడ్ హైట్ అనేది కంఫర్ట్ చేసుకుంటుంది. సో దానికోసం మేము కూడా ఇటరేషన్ చేసి లైక్ ప్రెషర్స్ తగ్గించడం అనేది, లేదంటే డాంపర్స్ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రోల్ గేజ్ ఏంటంటే సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంపాక్ట్ అంటే వెళ్ళి సడన్గా గుద్దినా లేకపోతే రోల్ ఓవర్ అయినా తిరగబడినా అలాంటప్పుడు ఏంటంటే వెహికల్లో ఉన్న డ్రైవర్ అనేది కంప్లీట్గా సేఫ్ ఉండాలి అట్ ఎనీ కాస్ట్. సో దాన్ని మేము డిజైన్ చేశాక ఆన్సిస్ అనే సాఫ్ట్వేర్ వాడి అనాలిసిస్ చేస్తాం విత్ 6G ఫోర్స్. అంటే దానికి ఉన్న కాకుండా ఇంటూ 6 times దీని ఓవరాల్ వెయిట్ అంటూ. సో దాన్ని చేసినప్పుడు అంత ఇంపాక్ట్ లోడ్ చేస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకుని దాని తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మొత్తం దీని తయారీకి ఎంత ఖర్చు అయింది, కాలేజ్ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? సో మా కాలేజ్ అనేది సపోర్ట్ చేసింది మాకు బాగా. సో డాంపర్స్ అనేది మా కాలేజ్ ప్రొవైడ్ చేసింది అండ్ టెక్నికల్ సపోర్ట్ బాగా ఇచ్చింది. అండ్ మా ఫ్యాకల్టీ అడ్వైజర్స్ చాలా హెల్ప్ చేశారు, వినోద్ అండ్ వంశీకృష్ణ సార్. అండ్ మా కంప్లీట్ ఎంటైర్ విష్ణు సొసైటీ కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించింది. అండ్ వీ వర్ ద ఛాంపియన్స్ ఇన్ హెచ్బాహా 18. సో ఇది అప్రాక్సిమేట్లీ అబౌట్ 10 to 12 lakhs. సో ఇది కంప్లీట్ అకామిడేషన్, ట్రావెలెన్స్, వెహికల్ అని కలుపుకుని 12 to 12 lakhs అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో అయితే ఇది ఇండస్ట్రీ లెవెల్లో తీసుకురావడానికి ఎంతవరకు సస్టైన్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇన్ ఫ్యూచర్ మనం అంతా ఇలాంటి వెహికల్స్నే చూడాలనుకుంటున్నాం. సో అలాంటి ఈ ప్రాసెస్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎంతవరకు యూజ్ అవుతాయి అండ్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? సో యాజ్ అ స్టూడెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
అండ్ లైక్ బేసిక్గా క్లాస్లో ఉన్న థీరీస్ చదవడం వల్ల అంత ఉపయోగం రాదు. బట్ ఇన్ కేస్ అదే ప్రాక్టికల్ బేసిస్లో చూసుకుంటే మనం ప్రాక్టికల్గా చేస్తే సో చదివిన దానికి ప్రాక్టికల్కి ఎంత డిఫరెన్స్ వస్తుందనే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్లో చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఒక పర్సన్ జస్ట్ థియరీ నాలెడ్జ్ ఉండి ఇంకో పర్సన్ విత్ థియరీ ప్లస్ ఫిజికల్ నాలెడ్జ్ ఉంటే సో హీ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ టు పికప్ ఇన్ ద జాబ్. సో దానివల్ల ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్గా ఉంటాయి. So I request every students to please participate in Baha and certain competitions like go-kart, Baha, e-bikes. So దీనివల్ల hands-on experience వస్తుంది, మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ హౌ దిస్ ఇలాంటి ఈవెంట్స్ ఎలా రన్ చేయాలి, ఒక ప్రజెంటేషన్స్ అనే దీంట్లో ఉంటాయి. సో ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, దీంట్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక హెచ్ఆర్ మీట్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి, అన్నీ మనకి మంచి స్కిల్స్ నేను నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్ట్ ఏదైతే ఉందో ఇది అంటే 2 రకాలైనటువంటి ఫ్యూయల్స్తో కూడా దీన్ని వినియోగించవచ్చు అని చెప్పేసి అయితే ఒక్కరు రైడ్ చేయడానికి మాత్రమే ఈ వెహికల్ని ప్రస్తుతం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనం ఏదైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఆటోమొబైల్స్కి సంబంధించి మొత్తంగా మార్పు రావాలి అని కోరుకుంటున్నాము, అలాంటి మార్పుకి ఇలాంటి వెహికల్స్ కొంత నాంది పలుకుతాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు.